హనుమకొండ జిల్లా పరకాల పరిధిలోని రాజుపేటలో నిరుపేద కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతి చెందగా మృతదేహాన్ని అద్దె ఇంట్లో ఉంచరాదంటూ ఇంటి యజమాని గొడవ చేయడంతో వారికున్న కొద్దిపాటి స్థలంలో పరదా కట్టుకుని దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముదిగుండ రఘు అనే వ్యక్తి బతుకమ్మ మొదటి రోజు అనారోగ్యంతో మరణించడంతో స్థానికులు ఇచ్చిన ఆర్థిక సహాయంతో అంతిమ కార్యక్రమం పూర్తి చేశారు. భారీ వర్షాలతో అదే పరదా కింద ఇద్దరు కూతుళ్లతో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ మృతుడి భార్య శ్రీలత కాలాన్ని వెళ్లదీస్తోంది. కూలీ పనులు చేసుకుంటే కుటుంబం గడవలేని దయనీయ పరిస్థితి వారిది. ఎవరైనా దాతలు సహకరించి ఆర్థిక సహాయం చేయాలని కుటుంబం వేడుకుంటోంది. 7 రోజుల బట్టి మా గోస ఇదే గోస. 7 రోజుల బట్టి ఇదే వాన పడుతుంది. పెద్ద కిందని కూర్చుంటుంటాను. నిద్ర లేదు, తిండి లేదు, వాళ్ళు రానిద్దలేరు. పిల్లలు ఎక్కడికి ఇల్లు తిరగగానే రానిద్దలేరు. దాతల వల్ల నుండి ఆదుకోవాలన్నా ఫిట్స్ వచ్చినట్టు అయ్యి అందులోనే స్ట్రోక్ వచ్చింది. ఇంకా ఏమైనా అని హాస్పిటల్ తీసుకెళ్ళినా చనిపోయింది. ఇది ఏం లేదు, ఇక్కడే కవర్స్ కప్పుకొని ఉంటాను. రెంట్కున్న దగ్గర ఎవరు రానివ్వట్లేదు ఇంట్లోకి. ఆర్థిక పరిస్థితిలో ఆయనకు ఏం లేదు, ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు. 2 ఆడపిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళు ఇల్లు గుడిసె 5-6 రోజుల బట్టి విపరీతమైన వానలు పడుకుంటా ఆ గుడిసెలో కవర్ వేసుకొని వానల్లో నిలబడి వాళ్ళందరూ చాలా ఇబ్బందులుగా ఉన్నారు. ఆర్థిక సాయం చేయాలని ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నాను.